డాక్టర్ గారు, ఇవాళ రేపు పేరెంట్స్ అమ్మాయిని ఇవ్వాలి అబ్బాయికి అంటే వాడు ఐటీ ఎంప్లాయ్ అయితే బాగుంటుంది అనేది చాలా మందిలో ఉన్నటువంటి విషయం. చక్కగా వాడు అమెరికాలో పనిచేస్తున్నాడంటే ఇంకా హ్యాపీ, ఇచ్చి పంపించేస్తారు. అమ్మాయిలు కూడా అదే అనుకోండి. ఐటీ ఎంప్లాయ్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సరే, వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం, హ్యాపీగా ఉండడం ఇవన్నీ పక్కన పెట్టేసి ఐటీ ఎంప్లాయీస్ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు కదా. ఆబ్వియస్గా వీళ్ళకి కామన్గా వచ్చేది బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. ఇది కామన్గా చూస్తాం, అది కూడా 30 yearsలోనే స్టార్ట్ అవుతుంది. ఎలా చూడొచ్చు డాక్టర్ గారు? మరి ఐటీ ఎంప్లాయీస్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చా, చేసుకోవద్దా? ఐటీ ఎంప్లాయీస్ని ఇప్పుడు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవట్లే. అంత ముందు ఉన్న క్రేజ్ లేదు. ట్రంప్ వచ్చిన తర్వాత వాడు అక్కడ అమెరికా నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ వెనక్కి పంపించట్లేదంట, వీసాలు లేవు, ఈ భయం అయితే స్టార్ట్ అయింది. రియల్గా అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఒకటి ఉంది, ఐటీ ఎంప్లాయీస్లో ఒక నార్మల్సీ నుంచి బాగా డివేట్ అయిపోయేది ఈ ఐటీ ఎంప్లాయీస్. ఎందుకు? మామూలుగా చాలా పలు రకాలైన ఉద్యోగాలు ఉంటాయి కదా. లాయర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈ ఐటీ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. ఎందుకంటే వెస్టర్నైజేషన్ వీళ్ళకి, అంటే వీళ్ళు అమెరికా వాళ్ళతోటి, యూరోప్ వాళ్ళతోటి కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు అక్కడికి పోవడం, వాడు ఇక్కడికి రావడం, పిచ్చి పిచ్చికి తిరగడము, ఆ వెస్టర్నైజేషన్ థాట్స్ అన్నీ మన ఐటీ ఎంప్లాయీస్లో వస్తుంది. దీనివల్ల వీళ్ళ ఆరోగ్యాలన్నీ కూడాను చాలా చాలా రిస్క్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే అబ్నార్మల్ అవర్స్, అబ్నార్మల్ పొజిషన్స్, అబ్నార్మల్ టైమింగ్స్, అబ్నార్మల్ ట్రావెల్, అబ్నార్మల్ టార్గెట్స్, అబ్నార్మల్ థింకింగ్ ప్రాసెస్. వీళ్ళు ఎందుకంటే ఇది మామూలు ఉద్యోగాలు కాదు. ఇప్పుడు మనం ఇది డిగ్రీ చేసాము, ఒక లెక్చరర్ జాబ్ వచ్చింది, పొద్దున్నే 9 గంటలకి బస్సు ఎక్కుతాము, టిఫిన్ కట్టుకుంటాము, వెళ్తాము, 3 క్లాసులు చెప్తాము, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ ఒక గంట చిచ్చాటు, ఒక 2-3 క్లాసులు చెప్పి వస్తాం. అట్లా ఉండదు ఐటీ. వాడు పొద్దున్న వెళ్ళాలి, రాత్రి ఎప్పుడో వస్తాడు, టార్గెట్ ఉంది, వాడు లీడర్ వదలడు. కొందరు నైట్ డ్యూటీస్ చేస్తారు, నైట్ షిఫ్ట్ అని చెప్పి నైట్ అంతా పనిచేసి ఇంట్లో పొద్దున పడుకోరు, పొద్దున వేరే పనులు చేసుకుంటుంటారు. సో బేసికల్ ఏంటంటే మొత్తం బాడీ అంతా కూడాను ఐటీ ఎంప్లాయీస్ది హైలీ రిస్కీ మోడ్లో పోతుంది అనమాట. ఎందుకంటే మనం అన్ని ఇండియన్ బాడీస్, మన వెస్టర్న్ బాడీస్ కాదు. సో అటువంటి అలవాట్లు మనం చేసుకో. ఇది కాక అనవసరమైన ఎక్సర్సైజ్, అనవసరమైన జిమ్ యాక్టివిటీస్, అనవసరమైన వాకింగ్లు, అనవసరమైన రన్నింగ్లు, అనవసరమైన జాగింగ్లు, అనవసరమైన ట్రెక్కింగ్లు, మ్యారథాన్లు, ఇవన్నీ కూడాను నిజంగా చూస్తే ఐటీ ఎంప్లాయీస్ తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయరు. ఇప్పుడు కోర్టులో ఉన్న లాయర్స్ని ఇవన్నీ అడిగిన చేయరు. వాళ్ళు ఏదో చిన్న వాకింగ్ చేసుకుంటారు, వదిలేస్తారు. టీచర్లు, డాక్టర్లు చేయరు. సో ఐటీ ఎంప్లాయీస్ తప్పకుండా ఆలోచించాల్సింది అంటే వెస్ట్ని కాపీ చేయకండి. ఇంకోటి మర్చిపోయాను చెప్పడం, నైట్ పార్టీస్, అబ్నార్మల్ పార్టీస్, 10-11 వరకు, 3 గంటల వరకు, పొద్దున్న 4 గంటల వరకు, ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాను. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే మన బాడీ ఆ యాక్టివిటీస్కి తట్టుకోక ఫస్ట్ అబ్డామిన్ ప్రాబ్లమ్స్, గట్ ప్రాబ్లమ్స్, తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్గా చూసుకుంటే బాడీ పెయిన్స్. అది ఎక్కువగా స్పైన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది, నడుము నొప్పి. ఐటీ ఎంప్లాయీస్లో ఒక కంపెనీకి వెళ్ళి కాగ్నిజెంట్ అవి ఉంటాయి కదా, వాటిలో ఒక 1000 మంది ఉంటే అందరినీ మీరు ఎగ్జామ్ 30% బ్యాక్ పెయిన్తో ఉంటారు. సార్ బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు, నేను ఇది చేస్తున్నా, యోగా చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. దీనికి ముఖ్యమైన కారణం వాళ్ళ హ్యాబిట్స్. అబ్నార్మల్గా కూర్చుంటారు, అబ్నార్మల్గా ఆ కంప్యూటర్లో చూసుకుంటా, నెక్ పెయిన్ వస్తుంది, సర్వికల్ స్పాండిలైటిస్ అంటారు, లంబార్ స్పాండిలైటిస్ అంటారు, డార్సల్ స్పైన్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, బటక్స్లో ప్రాబ్లం రావచ్చు, హ్యామ్స్ట్రింగ్స్ రావచ్చు, షోల్డర్ ఇంజురీస్ ఉన్నాయి మౌస్ పట్టుకొని. సో న్యూమరస్ కాజెస్ ఉన్నాయి దీనికి. డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు, ఇప్పుడు లో బ్యాక్ పెయిన్ అనుకోండి, డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు, లిగమెంట్ స్ట్రెయిన్ అవ్వచ్చు, టెండాన్స్ ప్రాబ్లం రావచ్చు, జాయింట్స్ రావచ్చు, నర్వ్ కంప్రెషన్ ఉండొచ్చు, డిస్క్ క్రాక్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడాను అందరిలో జరుగుతాయని కాదు, కానీ ఐటీ ఎంప్లాయీస్లో ఎక్కువ మందిలో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, జాబ్ రాకముందు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం ఫిజికల్ యాక్టివిటీ, జాబ్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది సినారీ. సో దీనివల్ల ఐటీ ఎంప్లాయీస్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా రిస్క్. దిస్ ద మెయిన్ రీజన్ ఇస్ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ బాడీ. మరి ఇటువంటి పెయిన్స్ కి పిఆర్పి ఎట్లా అడ్రస్ చేస్తుంది? yes, this depends on condition. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. బ్యాక్ పెయిన్లో జనరల్గా ఒక 100 మెంబర్స్ ఐటీ ఎంప్లాయీస్ని తీసుకుందాం అనుకోండి, దాంట్లో 30 మందికి పెయిన్స్ ఉంటాయన్నారు కదా.
ఈ 30 మందిలో 90% ఇది మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటే జనరల్గా డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ వచ్చి నర్వ్ని కంప్రెస్ చేయడము, జాయింట్ ప్రాబ్లమ్స్ కాకుండా స్పైన్ అంతా కూడాను పెద్ద పెద్ద మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ ఈ అబ్నార్మల్ పొజిషన్స్ వల్ల, అబ్నార్మల్ టైమింగ్స్ వల్ల స్ట్రెయిన్ ఎక్కువ అవుతాయి. సో వాళ్ళు వెళ్ళి ఒక గంట కూర్చోగానే పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ మజిల్ ఎండ్యూరెన్స్ పోతుంది. ఎందుకంటే దాన్ని కరెక్ట్గా కండిషన్ చేయరు, దాన్ని కరెక్ట్ పొజిషన్లో వాడకుండా ఉండడం వల్ల. మెకానికల్ బ్యాక్ పెయిన్ అన్నది 100లో 30% మెంబర్స్లో బ్యాక్ పెయిన్ ఉంటే 30%లో 90% బ్యాక్ పెయిన్ మెకానికల్ బ్యాక్ పెయిన్. దాని మెయిన్ రీజన్ ఎరెక్టర్ స్పైన్ అనే మజిల్స్ ఉంటాయి, పెద్ద మజిల్. ఈ పెల్విస్ నుంచి నెక్ వరకు ఉంటుంది ఆ మజిల్, పెద్ద మజిల్. 3 గ్రూప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి, వాటి నుంచి వస్తుంది. ఇంకా మిగతా 10%లో డిస్క్ బయటకు వచ్చి నర్వ్ కంప్రెస్ అయితే సయాటికా వస్తుంది. సో ఈ 2 కాజెస్ ఎక్కువ ఉంటాయి ఐటీ ఎంప్లాయీస్. యంగ్స్టర్స్ కదా, చాలా ఓల్డ్ ఏజ్ కంప్లైంట్స్, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ వీళ్ళలో రావు. యంగ్ ఏజ్లో ఐటీ ఎంప్లాయీస్లో వచ్చేవి మేజర్గా ఈ అబ్నార్మల్ పొజిషన్స్ వల్ల, అబ్నార్మల్ వర్క్ కండిషన్స్ వల్ల ఈ ఎరెక్టర్ స్పైన్ మజిల్ స్పాజమ్ ఒకటి, డిస్క్ ప్రొలాప్స్ విత్ సయాటికా. సో వీటికి జనరల్గా ఏంటంటే ఇది కూడా మళ్ళీ పెయిన్ కిల్లర్స్, ఎక్సర్సైజులు, ఫిజియోథెరపీ, యోగా, కప్పింగ్ గిప్పింగ్ అన్నీ చేసుకుంటారు. ఫైనల్గా సర్జరీకి వెళ్తారు. అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఇట్లా నొప్పి వచ్చి ఆ నొప్పి మిమ్మల్ని 15 రోజుల కంటే ఎక్కువ బాధ పెడుతుందంటే ఒక ఎంఆర్ఐ తీసుకొని దాంట్లో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అవ్వడం వల్ల, స్ట్రెయిన్ అవ్వడం మీకు నొప్పి వస్తుందో కనుక్కొని ఆ పార్ట్లో కరెక్ట్గా ఏ పార్ట్ అయితే అనుకో దానికి పిఆర్పి చేయడం ద్వారా, పిఆర్పి కాకుండా ఇంకా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ అని, దాని తర్వాత ఇంకా చిన్న చిన్న ట్రిగర్ పాయింట్ ఇంజెక్షన్స్తో కూడాను మంచి రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత మనం ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ చేంజెస్ చేసుకుంటే మళ్ళీ నొప్పి వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతుంది. ఒక సజెషన్ ఇవ్వండి, టిప్ అనుకోండి, లేకపోతే సజెషన్ ఇవ్వండి డాక్టర్ గారు. ఈ నెక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా సాధారణంగా ఇట్లా విరపడం అనేది సర్వసాధారణంగా చేస్తుంటారు. ఎంతవరకు కరెక్ట్ అట్లా చేయటం? అంటే విరగగానే నొప్పి తగ్గుతుంది అని కాదు, కానీ ఆ పెయిన్ ని ఏదో ఒక విధంగా ఇంకో పొజిషన్లో ఇట్లా అనుకుంటా ఉంటాం, అంతే కదా. ఇప్పుడు మనకి నొప్పి వచ్చింది దానికి ఇట్లా పిసుకుంటాం, అదే విధంగా ఇక్కడ వచ్చినప్పుడు అట్లా అలవాటు అవుద్ది అంతే. దానివల్ల ఏం కాదు. సడన్ గా మజిల్ స్పాజంలో పోయి నొప్పి ఎక్కువ వచ్చు. ఎందుకంటే నువ్వు అబ్నార్మల్ పొజిషన్లో టక్ అని అన్నావు. ఇప్పుడు కొంతమంది మన సెలూన్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఊర్లో ఇట్లా టక్ అంటారు, అట్లా పట్టకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత మా డాక్టర్ నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు నెక్ ఇట్లా అంటుంటాడు. ఎందుకురా అంటే వరంగల్లో ఒకసారి నేను కటింగ్ కొట్టించుకున్నాడు, వాడు టక్ అని అన్నాడురా, నేను వద్దు నేను చేయించుకోను అనే లోపల అనేసాడు. అప్పటి నుంచి నాకు ఇట్లా అనుకుంటే నాకు రిలీఫ్ ఉండదు, టైట్ అయిపోద్ది. అక్కడేదో జాయింట్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది అనమాట. చాలా డేంజర్. ఎందుకంటే ఈ నెక్ ఇట్లా అన్నప్పుడు సర్వైకల్ స్పైనల్ కార్డ్ కానీ కంప్రెస్ అయ్యి కొంతమంది కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సడన్గా సర్వైకల్ కార్డ్ కంప్రెస్ అయితే అది సెన్సిటివ్ పార్ట్ కదా, ఇంజూర్ కూడా అవుతాయి. అటువంటివి ఏం చేయొద్దు. అది జరుగుతుంది ఇది జరుగుతుంది కాదు, కానీ సర్వైకల్ స్పైన్ మీద గేమ్స్ ఆడకూడదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం.